చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు మన కిచెన్‌లో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో వితౌట్ ఆయిల్‌లో మనం పల్లీలు ఫ్రై చేసుకోవాలి. నేను గుప్పెడి కన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు అదే పాన్‌లో నేను 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో 15 మిర్చి అనేది వేసుకున్నాను. మనం దోసకాయని తీసుకునే దాన్ని బట్టి మనం స్పైస్ వేసుకోవాలి. నేను 4 దోసకాయలు తీసుకున్నాను. దానికే నేను 15 మిరపకాయలు తీసుకున్నాను. సో, ఒకటి అనంటే ఒక 5 సరిపోతాయి. మనం దోసకాయలను బట్టి మిరపకాయలు, టమాటాలు తీసుకోవాలి. సో, ఈ విధంగా నేను మిరపకాయలు 15 తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ పొడుగ్గా చీల్చుకొని వేసుకున్నాను. అండ్ 6 టమాటాలని ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకున్నాను. స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. నేను 2 మినిట్స్ అవి టమాటాలంతా కుక్ అయిన తర్వాత నేను కట్ చేసుకుని పెట్టుకున్న దోసకాయలు అనేది వేసుకున్నాను. దోసకాయల్ని కట్ చేస్తున్నప్పుడు మీరు టేస్ట్ చూడండి. ఒకటి గింజ చేదుగా ఉండకూడదు. గింజ చేదుగా ఉన్నది అంటే గింజలు తీసేయండి. ఇప్పుడు దోసకాయ చేదుగా ఉన్నదంటే అది వద్దు. మొత్తం పచ్చడి అంతా చేదుగా అయిపోతుంది. సో, అలా ఉన్న దోసకాయల్ని అవాయిడ్ చేయండి. సో, ఈ విధంగా 5 మినిట్స్ కదా, 5 మినిట్స్లో ఇప్పుడు 2 మినిట్స్ ఒకసారి నేను దోసకాయ యాడ్ చేశాను. అండ్ 4th మినిట్కి నేను ఇలాగా కలుపుకుంటూ జీలకర్ర 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనం 5 మినిట్స్ కంపల్సరీ ఇలా కుక్ అయిన తర్వాత దోసకాయ, టమాటా మిగిలినవి అన్నీ కూడా కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంకో 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకొని దాంట్లో ఫ్రై చేసిన పల్లీలు వేసుకొని దీంట్లోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఒక 2 స్పూన్స్ మనకి టేస్ట్కి తగినంత దోసకాయలు తీసుకున్న దాన్ని బట్టి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఇందాక ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని మనం ఒకసారి కాకపోయినా 2 టైమ్స్ ఇలా కచ్చాపచ్చాగా మనం రుబ్బుకొని దీంట్లోనే నేను నానబెట్టిన చింతపండు అనేది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా నేను చేసుకున్నాను అనమాట. అదే పాన్లో ఇప్పుడు ఇంకొక 3 స్పూన్స్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాం. సో, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి అండ్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసి దీంట్లోనే కరివేపాకు కూడా వేసి మనం ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. సో, ఇలా పోపు అంతా వేసుకున్నాం. ఇవంతా వెల్లుల్లిపాయలు అంతా మగ్గిన తర్వాత మనం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చాలామంది కష్టపడతారు. బ్యాచిలర్స్ ఒకవేళ ఫుడ్ అనేది లేకపోయినప్పుడు ఇది చపాతీల్లోకి, రైస్లోకి సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ పైనే స్టోర్ ఉంటుంది. నార్మల్గా అయితే 2-3 డేస్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం రుబ్బుకుంటే కనుక ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు. సో, ఇంతేనండి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తినేయడమే. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్లో టేస్ట్ కూడా చూడండి. మర్చిపోయాను నేను. టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీరు చేసింది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.